హాయ్ ఫ్రెండ్స్. సో టుడే మనం కంప్లీట్ బుక్ లిస్ట్ చూద్దాము. టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి ఏమేం బుక్స్ కావాలి, అసలు ఏం చదవాలి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దానికంటే ముందు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రిలిమ్స్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది అనమాట. గ్రూప్ వన్కి ఇంటర్వ్యూ అనేది ఉండదు, యూపీఎస్సీ లాగా ఇంటర్వ్యూ తీసేశారనమాట. సో ప్రిలిమ్స్లో మనకి 150 మార్క్స్ ఉంటుంది. అది ఎంత డ్యూరేషన్ అంటే 2.5 hours టైం ఇస్తారు, 150 మార్క్స్. సో 150 క్వశ్చన్స్ వస్తాయి ఆబ్జెక్టివ్ టైప్. దాంట్లో ఆబ్జెక్టివ్ టైప్ మనం ఓఎంఆర్ షీట్లో మార్క్ చేయాలి. దట్ ఈస్ 150 మార్క్స్, టైం 2.5 hours. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి మనకి 900 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 6 పేపర్స్ ఉంటాయి మెయిన్స్లో. ఈచ్ పేపర్ 150 మార్క్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి పేపర్ 1, పేపర్ 2, 3, 4, 5, 6 ఉంటుంది. ఇదేమో జనరల్ ఇంగ్లీష్ ఏమో క్వాలిఫైయింగ్ టెస్ట్ అంతే. అంటే మనం అది ఫస్ట్ ఆ పేపర్ అటెంప్ట్ చేసి నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్లో మనకి జస్ట్ క్వాలిఫై మార్క్ వస్తే సరిపోతుంది. క్వాలిఫై మార్క్ రాలేదు అంటే వేరే పేపర్స్ ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేయరు. సో కంప్లీట్ పోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట, నేర్చుకోవాలి. అవి జస్ట్ బేసిక్స్ ఇస్తారు, బేసిక్ ఇంగ్లీష్, 10th క్లాస్ ఇంగ్లీష్ అలా నాలెడ్జ్ తెలుస్తుంటే సరిపోతుంది. అవన్నీ ఈచ్ పేపర్ వచ్చేసి 3 hours ఉంటుంది. ఈచ్ పేపర్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పేపర్ 1 ఆర్ పేపర్ 2 తీసుకుంటే ఈచ్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో ఈచ్ సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ పేపర్ 1లో డిఫర్ అవుతుంది. ఎస్ఏ పేపర్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి అంతే మొత్తం. సో ఈచ్ సెక్షన్లో 1 క్వశ్చనే అటెంప్ట్ చేయాలి. మళ్ళీ 3 క్వశ్చన్స్ ఇస్తారు ఆప్షనల్గా. సో 3/3 అనమాట. 3 అటెంప్ట్ చేయాలి అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సెక్షన్ అనమాట. సో అలా అటెంప్ట్ చేయాలి. సో రిమైనింగ్ పేపర్స్ అన్నీ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 మళ్ళీ సేమ్ ఉంటుంది. ఎలా అంటే 5 క్వశ్చన్స్ ఈచ్ సెక్షన్లో వస్తుంది. 1, 2 కంపల్సరీ అండి, దాంట్లో చాయిస్ ఏం ఉండదు. 3, 4, 5లో నీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తారు అంతే. సో 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇదొక్కటే చాయిస్ ఉంటుంది. పేపర్ 4 వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒకటి చేంజ్ అవుతుంది మళ్ళీ ప్యాటర్న్. సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ 2 సెక్షన్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. 1, 2 కంపల్సరీ, 3, 4, 5 చాయిస్ ఉంటుంది. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి 30 క్వశ్చన్స్ ఇస్తారు. 30లో మనం ఓన్లీ 25 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో అది కూడా ఏంటి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుందన్నమాట. దీనికి మనకి మంచి ర్యాంక్ రావాలి అంటే మినిమం 50% మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవాలి అండి మనం అవుట్ ఆఫ్ 900కి. సో ఇప్పుడు బుక్ లిస్ట్ చూద్దామండి. సో పేపర్ 1 బుక్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ పేపర్ 1లో జనరల్ ఎస్ఏ వస్తే సో మార్క్స్ మనకి 150, 3 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఎస్ఏకి మనం సపరేట్ ప్రిపేర్ అవ్వాలా అంటే నాకు తెలిసి అయితే ఏం అవసరం లేదండి, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఎందుకు అంటే ఇందులో ఉండే సబ్జెక్ట్సే రిమైనింగ్ పేపర్స్ అన్నిట్లో ఉన్న సబ్జెక్ట్స్ని కంబైన్ చేస్తారు అంతే, జనరలైజ్డ్గా అడుగుతారు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో తీసుకుంటే ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇండస్ అండ్ వేదిక్ కంపేర్ చేయమని అడుగుతారు. సో ఇక్కడ ఎలా క్వశ్చన్స్ వస్తాయంటే ఫ్రేమింగ్ క్వశ్చన్స్, ఓవరాల్ మెడివియల్ పీరియడ్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, సో అలా ఓవరాల్గా మీకు అడుగుతారు. సో సపరేట్గా చదవాలి అనేది ఏం లేదండి. సో ఇవే మనకి సబ్జెక్ట్స్ కాన్సెప్ట్ అనేది 100% ఉంది మనకి, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటే ఇది మనం క్రాక్ చేసేయచ్చు. విత్ న్యూస్ పేపర్స్ చదువుకుంటే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు జనరల్ ఎస్ఏలో. సో అదంటే ఏంటి అనేది మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అదైతే కంపల్సరీ. సో దానికోసం న్యూస్ పేపర్స్ చదువుకోవాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, చూస్తే మీకు ప్యాటర్న్ ఎలా వస్తుంది ఏంటి అనేది అర్థమవుతుంది. సో జనరల్ ఎస్ఏకి బుక్స్ ఏం అవసరం లేదండి, జస్ట్ న్యూస్ పేపర్ అండ్ పీవైక్యూస్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి హిస్టరీ అండ్ జియోగ్రఫీ గురించి ఉంటుంది పేపర్ 2 మొత్తం. సో ఇది 150 మార్క్స్, 15 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ 3 సెక్షన్స్, ఈచ్ సెక్షన్లో 5 క్వశ్చన్స్. సో ఓవరాల్గా చూసుకుంటే 15 క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీలోకి వచ్చేస్తే మనం స్పెక్ట్రమ్ చదువుకోవాలండి. మోడర్న్ హిస్టరీకి అయితే ఇది స్పెక్ట్రమ్ చూడండి, బుక్ ఇక్కడ మెన్షన్ చేశాను.
అండ్ నాకు అడిగితే ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీకి అసలు చాలా లెస్ టైం ఈ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకు అంటే మెయిన్స్లో మీకు ఏన్షియంట్ హిస్టరీ నుంచి 1 క్వశ్చన్, మెడివల్ నుంచి ఓన్లీ 1 క్వశ్చనే వస్తుంది. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ మోడర్న్ హిస్టరీ ఓన్లీ. సో మెజారిటీ చూసుకుంటే మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రిలిమ్స్లో కూడా అవుట్ ఆఫ్ ఇప్పుడు మొత్తం హిస్టరీలో చూసుకుంటే మనకి టోటల్ తెలంగాణ అండ్ ఇండియన్ హిస్టరీలో కలుపుకుంటే మనకి జస్ట్ 22 to 24 మార్క్స్ వస్తాయండి ప్రిలిమ్స్లో. ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే ఇప్పుడు దాంట్లో ఇండియన్కి వచ్చేసి ఒక 15 వేసుకుంటే ఓన్లీ 3 to 4 మాత్రమే ఏన్షియంట్ అండ్ మెడివియల్ కలిపి వస్తుందండి. రిమైనింగ్ అంతా మోడర్న్ హిస్టరీ నుంచే వస్తాయి క్వశ్చన్స్. సో దీంట్లో కూడా చూసుకుంటే ప్రాబిలిటీ ఎక్కువ క్వశ్చన్స్ మోడర్న్ హిస్టరీనే ఉంది. సేమ్ అప్లైస్ టు తెలంగాణ కూడా. సో మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏన్షియన్ మెడివియల్కి చదవాలి, అది కూడా కంపల్సరీ. 1 మార్క్ పోయినా కూడా చాలా ర్యాంక్స్ పోతాయి, కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కంపేర్ టు మోడర్న్ హిస్టరీ. సో ఏన్షియంట్ అండ్ మెడివియల్ నాకు తెలిసి యూట్యూబ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి, ఎందుకంటే ఎన్సీఆర్టీ నుంచి బేసిక్ లెవెల్ క్వశ్చన్సే వస్తాయి వీటి నుంచి. సో యూట్యూబ్ చదువుకుంటే సరిపోతుంది. మోడర్న్ హిస్టరీ మాత్రం స్పెక్ట్రమ్ కంపల్సరీ చదువుకోండి, విత్ యూట్యూబ్ కూడా వీడియోస్ చూసుకుంటే ఇంకా బెనిఫిషియల్. సో మైండ్లో బాగా గుర్తుంటుంది హిస్టరీ అనేది. తెలంగాణ హిస్టరీ, తెలుగు అకాడమీ, ఇంక ఇంతకు మించి బెస్ట్ బుక్ ఏది ఉండదండి. తెలంగాణ హిస్టరీ అనేది తెలుగు అకాడమీ బుక్ నుంచి ఈ బుక్ ప్రిఫర్ చేయండి. ఇండియన్ జియోగ్రఫీ వచ్చేసి మనకి మెయిన్గా జియోగ్రఫీ అంటే కావాల్సింది కాన్సెప్చువల్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు వాల్కెనోస్లో ఏముంటాయి, ఎలా వస్తుంది, సునామీ ఎక్కడొచ్చింది, ఎలా వస్తుంది అసలు, ఇవన్నీ మాన్సూన్స్ ఏంటి, అసలు క్లైమేట్ ఎలా ఉంది మన ఇండియాలో, ఇట్లా ఇవన్నీ కాన్సెప్చువల్ టాపిక్స్ అండి. సో దానికి మనకి బేసిక్ ఇప్పుడే అసలు జియోగ్రఫీ నాకు జీరో నాలెడ్జ్, అసలు మాన్సూన్ అంటే ఏంటో తెలీదు, క్లైమేట్ అంటే ఏంటో తెలీదు అలా అనుకున్న వాళ్ళు స్టార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఎందుకంటే ఎన్సీఆర్టీలో చాలా క్లియర్గా ఉంటుంది. సో మీకు బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ ఇవన్నీ జియోగ్రఫీ మీరు మోస్ట్లీ ఒక 6th to ఒక 10th 11th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ జియోగ్రఫీ చదువుకోండి, సరిపోతుంది. అండ్ ఆల్సో యూట్యూబ్ వీడియోస్ చూడండి, బికాజ్ జియోగ్రఫీ అనేది మనం ఎక్కువ చూస్తే గుర్తుంటుంది చదివేదానికన్నా, ఎందుకంటే మ్యాప్ బేస్డ్ చాలా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఎక్కడ బాగా వస్తుంది అనేది మనకి ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకుంటే, దానికంటే కూడా మనం మ్యాప్లో చూసుకుంటే ఆ స్టేట్స్ ఎగ్జాంపుల్ అలా మనకి బాగా గుర్తుంటాయి అన్నమాట. సో మోస్ట్లీ యూట్యూబ్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. జియోగ్రఫీ కూడా తెలంగాణ జియోగ్రఫీ వచ్చేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనమాట. అండ్ యూట్యూబ్ వీడియోస్ చూసుకోండి. యూట్యూబ్ వీడియోస్ నాకు అడిగితే జియోగ్రఫీ అయితే అంకిత్ రెడ్డి సార్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన జియోగ్రఫీ మొత్తం చెప్తారు విత్ ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ వీడియోస్ యూట్యూబ్లో ఫ్రీగానే అప్లోడ్ చేశారు. బట్ ద బెస్ట్ కంటెంట్ ఎవర్ నేను జియోగ్రఫీ చూసిందంటే ఆయన దగ్గరే. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నారు. సో జియోగ్రఫీకి యూ కెన్ జస్ట్ గో విత్ దట్ వీడియోస్ అనమాట. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అండి. సో ఇది కూడా సేమ్ 150 మార్క్స్, 15 క్వశ్చన్స్ వస్తాయి. సొసైటీ ఒక సెక్షన్, నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి కాన్స్టిట్యూషన్, థర్డ్ వచ్చేసి గవర్నెన్స్. సో 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ సొసైటీ వచ్చేసి ఇండియన్ సొసైటీ అంటే ఏంటండి, జస్ట్ మనకి ఫ్యామిలీ అంటే ఏంటి, మ్యారేజ్, ఉమెన్, ట్రైబల్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఇలా ఇవి మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే కోచింగ్ నోట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మనకి ఇంకేం అవసరం లేదు సొసైటీకి. వాళ్ళకి గవర్నమెంట్ ఏం స్కీమ్స్ పెడుతుంది ఇవన్నీ, సో ఉమెన్కి ఏమేమి ఉన్నాయి, అసలు ఉమెన్ రిలేటెడ్ ఏంది, మ్యారేజెస్ ఏ టైప్స్ ఉంటాయి, లైక్ పాలిగామీ, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో అవన్నీ నేర్చుకోవాలి. జస్ట్ మనం చాలా ఈజీ ఉంటుంది నేర్చుకోవడం. నాకు తెలిసి ఇండియన్ సొసైటీ అయితే హార్డ్లీ టేక్స్, మనం మంచిగా ప్రిపేర్ అయితే ఒక 8 to 10 days ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. తెలంగాణ సొసైటీ వచ్చేసి సోషో ఎకనామిక్ అవుట్లుక్ చూసుకోండి. తెలంగాణ సొసైటీ చాలా తక్కువ ఉంటుందండి పోర్షన్. సో
చాలా ఈజీగా అయిపోతుంది తెలంగాణ సొసైటీ కంపేర్ టు ఇండియన్ సొసైటీ. సో సేమే ఉంటాయి టాపిక్స్, జస్ట్ తెలంగాణ రిలేటెడ్ కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి, అవల్ల చేసుకోవాలి. నాకు తెలిసి ఇదైతే ఒక 5 డేస్లో అయిపోతుంది తెలంగాణ సొసైటీ. కాన్స్టిట్యూషన్ క్లాస్ 11 ఎన్సీఆర్టీ ఒకటి చదువుకోవాలి పాలిటీకి, లక్ష్మీకాంత్ ఒకటి. క్లాస్ 11th ఎన్సీఆర్టీ కంపల్సరీనా అంటే ఇదేమంత కంపల్సరీ కాదండి. మీకు పాలిటీలో ఆల్రెడీ నాకు బాగానే తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ పాలిటీ గురించి అంటే ఇది స్కిప్ చేసేసి డైరెక్ట్ లక్ష్మీకాంత్కి వెళ్ళిపోవచ్చు. లేదు నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా తెలీదు అంటే స్టార్ట్ విత్ దిస్ ఎన్సీఆర్టీ, సో దట్ మనకి లక్ష్మీకాంత్ చదవడం చాలా ఈజీ అనిపిస్తుంది. లక్ష్మీకాంత్లో ఆల్మోస్ట్ 1600 చాలా పేజెస్ ఉంటాయండి. సో అన్ని పేజెస్ చదవడం అనేది ఇట్స్ లైక్ ఇంపాసిబుల్ అని అందరూ ఫీల్ అవుతారు. సో నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి ఇండియన్ పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ని. నేనైతే ఆల్మోస్ట్ ఒక 50 పేజెస్లో మొత్తం ఫిల్ చేసుకున్నాను. అది ఎలా చదువుకోవాలి, ఏమేం చదవాలి, ఏమేం స్కిప్ చేయొచ్చు ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ అనేది మీరు జస్ట్ ఒక 10 డేస్లో ఫినిష్ చేసేటట్టు వీ కెన్ ప్లాన్ ఇట్ ఆఫ్. సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనకి ఇండియన్ పాలిటీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అండి నన్ను అడిగితే. ఎందుకు అంటే మనం ఎవ్రీడే చూస్తూనే ఉంటామండి. ఇప్పుడు ప్రెసిడెంట్కి ఓత్ ఎవరిస్తారు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి, గవర్నర్కి, ఇట్లా బేసిక్ థింగ్స్ ఉంటాయి అంతే, వాళ్ళకి ఏమేం పవర్స్ ఉంటాయి. సో అది ఈజీగానే అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వీడియో చేస్తానండి నేను లక్ష్మీకాంత్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇన్ షార్ట్ అని. గవర్నెన్స్ వచ్చేసి జస్ట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయిపోండి. అండ్ యూట్యూబ్, గూగుల్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని గూగుల్ అన్నా చేయండి లేదా యూట్యూబ్లో వీడియోస్ అన్నా చూడండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ గవర్నెన్స్. అండ్ దీంట్లోనే ఎథిక్స్ ఒక పార్ట్ ఉంటుందండి, ఎథికల్ పార్ట్. దానికి మీకు కేస్ స్టడీస్ వస్తాయి. సో ఆ కేస్ స్టడీస్ ఒక్కటి మీరు చాలా మంచిగా ప్రిపేర్ అవ్వాలి, బికాజ్ 1 కేస్ స్టడీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఎథిక్స్ నుంచి అదొక్కటి. అది బుక్ బుక్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, అది ఒక్క సబ్జెక్ట్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. అది నేను కూడా చెక్ చేస్తాను. నేనైతే మోస్ట్లీ యూట్యూబ్ వీడియోస్లో నుంచే నేర్చుకుందాం అనుకుంటున్నాను, బట్ అది నేను మీకు అప్డేట్ చేస్తాను. ఎథిక్స్ పార్ట్ ఒకటి దీంట్లో గవర్నెన్స్లో. పేపర్ 4 వచ్చేసి, అండ్ దీంట్లో మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ది బెస్ట్ బుక్ ఎథిక్స్ది, బికాజ్ నాకు కూడా అంత ఐడియా లేదు. పేపర్ 4 వచ్చేసి ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. అది కూడా సేమ్ 150 మార్క్స్, 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ వచ్చేసి వివేక్ సింగ్ సార్ది బుక్ చదువుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో బడ్జెట్ అండ్ సర్వే యాడ్ చేసుకోండి. సేమ్ తెలంగాణ ఎకానమీ వచ్చేసి తెలంగాణ అకాడమీ బుక్ చదువుకోండి. ఎన్విరాన్మెంట్ దిశ పబ్లికేషన్స్ చదువుకోండి. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తున్నాను, చాలా బాగుందండి బుక్. విత్ డయాగ్రామ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది చదువుకుంటే ఈజీ అనిపించింది నాకు. సో ఇది ది బెస్ట్ బుక్, ఇది ఫాలో అయిపోండి, ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ ఇండియన్ ఎకానమీ వచ్చేసి నాకు తెలిసి మోస్ట్లీ 20 డేస్లో మొత్తం ఫినిష్ చేసేయచ్చు, ఈజీనే ఉంటుంది. అండ్ తెలంగాణ ఎకానమీ అయితే కంపేర్ టు ఇండియన్ ఎకానమీ ఇంకా ఈజీ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఓకే, కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకునేవి చాలా కష్టం ఉంటాయి, లైక్ నేషనల్ పార్క్స్ అనేవి కంపల్సరీ, అలా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి టేక్స్ టైమ్. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ టెక్నాలజికల్ పార్ట్ ఉంటుంది, లైక్ స్పేస్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, కంప్యూటర్స్, ఈ న్యూక్లియర్ టెక్నాలజీ, ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ది బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూట్యూబ్. ఎందుకు అంటే నేను చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసానండి, మనకి టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓన్లీ టెక్నాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ పక్కన పెడితే టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చాలా డెప్త్ ఇస్తున్నారు. సో ఇప్పుడు బుక్ ఒక్కటి మీరు చదువుకుంటే గుర్తుకుండవండి అవి. నన్ను అడిగితే యూట్యూబ్ వీడియోసే ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఒక టాపిక్ తీసుకొని దాని మీద ఒక 10-15 వీడియోస్ చూడండి యూట్యూబ్లో. సో మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు, యాడ్ ఆన్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. అట్లా నోట్స్ మేక్ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ అనిపించినవి అలా.
సో కరెంట్ అఫైర్స్ ఒకటి చాలా ఫాలో అవుతూ ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి అరిహంట్ తీసేసుకోండి. దాంట్లో డీటెయిల్డ్గా ఉంటుంది మొత్తం. సో ఇది మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు మీకు. ఏ క్వశ్చన్ కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వరు. ఇందులో మీకు 50కి 50 తెచ్చుకోవచ్చు. బట్ 50కి 50 అంటే క్వశ్చన్స్ హార్డ్ ఉంటాయి కాబట్టి మేబీ ఒక 45 తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా, ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ టెక్నాలజీ కదా. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు మెయిన్స్లో క్వశ్చన్స్ ఏం రావు. ఓన్లీ టెక్నాలజీ అండ్ బయాలజీలో నుంచి కూడా మోస్ట్లీ మీకు వచ్చేది లైక్ వ్యాక్సిన్స్, ఇట్లాంటి క్వశ్చన్సే. సో ఈజీగానే చేసేయచ్చు ఇది కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీ హార్డ్లీ ఇట్ విల్ టేక్ లైక్ అరౌండ్ 15 డేస్లో ఫినిష్ చేసేయచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి ఒక సేమ్ 15 డేస్. సో 1 మంత్లో మీరు ఈ సబ్జెక్ట్, ఈ పేపర్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. మెయిన్స్ గురించి అంత డీటెయిల్డ్ మెయిన్స్ అంటే నేనేం 15 డేస్ అనట్లేదు. బట్ ప్రిలిమ్ లెవెల్ అయితే మీరు 15 డేస్లో ఫినిష్ చేసుకోవచ్చు. పేపర్ 6 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. వి ప్రకాష్ అండ్ కోచింగ్ నోట్స్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ పేపర్ 6. వి ప్రకాష్ ఈ బుక్లో అండి మీరు చూస్తే చాలా లెంగ్తీ ఉంటాయి మీకు. ఐ మీన్ టాపిక్స్ చదవాలంటే చాలా లెంగ్తీ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ వీడియోస్ పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే ఏదో ఒక యూట్యూబ్ వీడియో ఒక టాపిక్ తీసి విని అండ్ ఈ బుక్ కూడా ఒకసారి ప్యారలల్గా చదువుకుంటా మార్కింగ్స్ చేసుకోండి. దట్ ఈస్ అ బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ బుక్కి. అండ్ మనం సిలబస్ కూడా ఒక్కొక్క సిలబస్ ఈచ్ సబ్జెక్ట్కి ఏమేమి ఉంది అనేది మనం అనాలిసిస్ చేద్దాము. ఎలా చదువుకోవాలి, ఏమేం చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో. సిలబస్ ఒక్కొక్క టాపిక్ ఎక్కడి నుంచి చదువుకుంటే ది బెస్ట్ ఆప్షన్, మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే లైక్ గుర్తుండేటట్టు ఎలా చదువుకోవాలి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేసుకుందామండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.